ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు నచ్చలేదండి. జగన్బాబు పరిపాలనలోనే బాగుంది. ఎందుకు బాగుంది? అన్నీ కూడా సమకూర్చాడండి ఆయన. ప్రతిదీ కూడా ఆయన పాదం పెట్టిన కాడి నుంచి కూడా అసలు ఏ గృహంలో కూడా కరువు అంటూ తెలియలేదండి. ఎవరు? జగన్బాబు ఉన్నటప్పుడు. మరి చంద్రబాబు నాయుడు గారు? ఏది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక్కటి అమలు పరచలేదు. మూడు గ్యాస్ బండ్లు అంటున్నారు. ఇంకా అయ్యిని పిల్లలకేమో ఏటిది అమ్మ ఒడి, ఈ రెండే తిరుగుతున్నాయి. అవి కూడానేమో 15 ఏళ్ళేమో జగన్బాబు ఇస్తే, ఇది చంద్రబాబు ఏమో 12 ఏళ్ళు 13 ఏళ్ళు. అవి కూడా అసలు ఇంట్లో ఒకరికి పడితే ఒకరికి పడతలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి అనమనండి అని చెప్తున్నారు కదా, పిల్లలకి అనండి అంటున్నారు కదా. ఎందుకంటో ఆయన మీద దోసేసేసి మేము అడుగు తెప్పి మేము పొలాలంటా 100కి 150కి కష్టపడి పెంచలేక మేము చేస్తున్నాము. ఇలా చేయండి అంటున్నారు. అది బస్సు ఫ్రీ అన్నారు. ఎందుకు? ఏదన్నా నూనె ప్యాకెట్కి తగ్గితే అది ఇంట్లో ఒక కుటుంబానికి పరిష్కారం. నువ్వు రోజు బస్సు 50 రూపాయలు టికెట్ తీసుకోలేమండి మేము. తీసుకెళ్ళి మళ్ళీనేమో ఆ మొగోళ్ళతో ఆడోళ్ళతోని కుమ్ములాట గుద్దులాట, అందులోనేమో బస్సుల్లో జగడాలు. ఇక ఇవే పరిపాలన అండి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మహిళలకు ఎటువంటి సదుపాయాలు లేవమ్మా? ఏమో మరి మేమేమి చూడలేదమ్మా. చంద్రబాబు గారు వచ్చాక మేము ఏది పొందినా జగన్లోనే పొందాం. మరి పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎటువంటి ఏ వచ్చినా సరే నేను ప్రశ్నిస్తా అని అంటున్నారు కదమ్మా. ఏమో మరి మహిళ ఆయన పథకమేటో ఆయన గొడవేటో ఇప్పుడు అసలు మాకు ఏది కూడా అమలుపరచలేదు, ఇవ్వలేదు అంటమే. ఇంత పొడుగు రాసి ఇచ్చారండి చంద్రబాబు నెగ్గి అయ్యంలో లిస్టు, అందులో ఒక్కటి అమలుపరచలేదు. ఇంటికో 1500, పేరుకి 1500, ఎంతమంది ఉంటే అంతమందికి 1500 అప్పు చెప్తామన్నారు. కనీసం 1500 కాదు కదా 1000 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు 3వ సంవత్సరం ఇది. ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు ఏమైనా వచ్చినాయా? జగన్మోహన్ గారు ఎక్కడేమంటే 45 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళు అన్నారు. అమలు పరిచారండి ఆయన. పిల్లలకి ఫుల్గా 15 ఏళ్ళు వేశారు. ఏం తక్కువ చేశారు? జగన్బాబు అసలు ఏ తక్కువ చేయలేదు. ఆయన అతను ప్రతీదీ నెరవేర్చాడు. అన్న పథకాలు, పెన్షన్లు ఇచ్చారు. ఏ తక్కువ. ఇప్పుడు మరి ఆరోగ్యశ్రీ పెట్టేమో ఇప్పుడు కనీసం ఒక ఇంజక్షన్ చేయించుకోలేని టైంలో మరి లక్షల కోళ్ళదే వైద్యకాలు పొందుతున్నారు. మరి ఆయన ఎట్టిన భిక్షం కాదు ఇది. మరి ఇప్పుడు ఈ పరిపాలనలో లేదంటారా? ఏది ఎవడెట్టాడు? ఈ పరిపాలన ఉత్తమే కానీ ఎవరెట్టారు? ఆయన ఎట్టిన పథకాలు కాదు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇలాంటివి ఏమి లేవా? ఏమి లేదండి అసలు. ప్రతిదీ ఆయన చేసిందే, ఆయన పొందిందే మేళ్ళే పొందుతున్నాం. ఇప్పుడు ఉన్నామంటే కట్టకట్టలు ఆడిపోయి ఇంట్లో నల్లులు మాడినట్టు మాడటమే కానీ ఏ అవకాశాలు ఉండలేదు అమ్మా. మరి నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయమ్మా రేట్లు? నిత్యావసర వస్తువులు పప్పు కానించి పిండ్లు కానించి అన్ని కోటాలో ఇచ్చి ఇంటికి తెచ్చి బండి ఇంటింటికి తిప్పి ఇచ్చేవారు. ఏది ఇప్పుడు కేజీ మంచి నూనె ప్యాకెట్ 200 అమ్మేస్తుంటే ఏమి హెల్ప్ చేశారు ఆయన? ఏం చేస్తున్నారండి? మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామండి. అసలు ఏదో మోడీ జరిగింది కానీ లేకపోతే అసలు అప్పుడే నెగ్గాలి. లేదా చచ్చి ముసలిదానితో సహా ప్రతి వాళ్ళు కూడా జగన్బాబుకే ఓటు, జగన్బాబుకే అనేవారు. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వమంటున్నారు కదా. ఎందుకు రానివ్వరా? అందరూ ఊరంతా ఏకమైతే రానివ్వరా? వాళ్ళ చేతుల్లో ఉందా? ఈయనకి ఎలా పడిందో ఆయనకి దేశ తిరిగితే ఆయనకి అలాగే జరుగుతుంది. ఒక్క సీటు కూడా రానివ్వమంటున్నారు కదా. ఆ సీట్లు అయ్యే వస్తాయండి. ఇప్పుడు సీట్లు ఇవన్నీ కావాలని ఈయనకి వచ్చేసినాయా? ఇలా ఇది ఎవడు తప్పిస్తాడో వాళ్ళకి వెళ్తారు.